ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ఎల్లరికూ కృపయు సమాధానము కలుగును గాక. సర్వకృపానిధి అనుదిన లేఖకులకి అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాము. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. దయగల తండ్రి, ఈ మాటల చేత మాతో మీరు మాట్లాడమని యేసునామమును బట్టి ప్రార్థించి అడుగు పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మరి ఇక్కడ తిమోతిని గురించి చక్కని మాట రాస్తున్నాడు. నేనును నీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకునే నిమిత్తము తిమోతి శీఘ్రముగా నీ యొద్దకు పంపుటకు ప్రభుని యేసునందు నిరీక్షించున్నాను. మీ క్షేమ విషయమే నిజంగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు అని మరి సంఘాన్ని గురించి ఒక చక్కని మాట రాస్తున్నాడు. ఒక సంఘం పట్ల ఎంత ఆసక్తి చూడండి. సంఘం పట్ల మరి సేవ పట్ల ఆసక్తి కలిగిన వాడు, క్షేమం కొరకు ఆతృత పడగలిగినటువంటి ఒక వ్యక్తి ఎంత తాపత్రయపడుతున్నాడో మనం ఈ గ్రంథంలో చూడగలుగుతున్నాము. మీ కొరకు నిజముగా చింతించేవాడు ఒకడున్నాడు అంటున్నాడు. నిజమేనండి. ఈ రోజున మనకంటూ చింతించేవాడు, మన కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడు, మనల్ని రక్షించడానికి కొరకు ఈ లోకానికి వచ్చిన వాడు లోకరక్షకుడైన యేసయ్య అండి. తిమోతి సంఘం కొరకు ఎలాగైతే క్షేమం కొరకు ఎలాగైతే పాటుపడి నమ్మదగిన వ్యక్తిగా మంచి సాక్ష్యం పొందుకొని ఉన్నాడో, అలాగే లోకరక్షకుడైన యేసయ్య కూడా మన కొరకు చింతించుతున్నాడండి. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ఆయన మీ గురించి చింతించున్నాడు అంటే లక్ష్యం చేస్తున్నాడు. మన మీద లక్ష్యం ఉంచేవాడు, మన కొరకు చింతించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే లోకరక్షకుడైన యేసయ్య, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, మన కొరకు మరి అన్నీ ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయనే. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయగలిగిన వారమే ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనంలో ఒక ప్రాణ స్నేహితులు కనబడతారండి మనకి. దావీదు సౌలుతో మాట్లాడుట సాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలుసుకుని పోయెను. యోనాతాను దావీదును అతని ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. 3వ వచనంలో కూడా దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతని ప్రేమించు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాను. వాళ్ళు యోనాతాను దావీదు హృదయము పెనవేసుకున్నాయి, కలిసిపోయాయి, ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు, కొన్ని ఇచ్చుకున్నారు, పుచ్చుకున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకరక్షకుడైన యేసయ్య మన కొరకు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక చింత కలిగి ఉన్నాడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన కూడా ప్రమాణం చేసి మనకి కొన్ని ఇచ్చి ఉన్నాడు. తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, విలువైన తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేసాడండి. ఎంత గొప్ప దేవుడండి. మన కొరకు ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నిజంగా మన క్షేమం కొరకు ఆలోచించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? మన కొరకు చింతించే వారు ఎవరైనా ఉన్నారా? మన దుఃఖములు, మన వ్యాధులు, మన బాధలు, మన చింతలో అనుక్షణము మనతో పాటే ఉంటూ మన కొరకు అన్నీ ఇచ్చివేసి ఎవరు నశించిపోవట ఆయనకి ఇష్టము కాదు కనుక మనందరిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడండి. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనములో, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందును తోడేలు వచ్చుట చూసి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును. తోడేల గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. మన దేవుడైతే అలా పారిపోయే దేవుడు కాదు, లక్ష్యం ఉంచే దేవుడు. గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. జీతగాడు కాదు మన దేవుడు, ప్రాణాన్ని పెట్టినటువంటి గొప్ప దేవుడు, తన జీవితాన్ని ఇచ్చేసినటువంటి గొప్ప దేవుడు. జీతగాడు కాదు, జీవితాన్ని ఇచ్చాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, మన కొరకు చింతిస్తున్నాడు, మన కొరకు లక్ష్య పెడుతున్నాడు. మన చింత యావత్తు ఆయన మోస్తున్నాడు. చింత యావత్తు నా మీద మోపండి, మీరు నిశ్చింతగా ఉండండి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనలాంటి గొప్ప దేవుడు లేడు అని ఆయన మిమ్మల్ని కూర్చొని చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద
వేయండి అంటున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. మన కొరకు దుఃఖించువాడు, చింతించువాడు, మన కొరకు తన విలువైనవన్నీ కూడా ఇచ్చేసిన వాడు ప్రభు అంటున్నాడు. ప్రభుని గురించి పరలోకపు తండ్రి అంటున్నాడు, ఇదిగో తన ఏకైక కుమారుని మన కొరకు ఇచ్చివేసిన దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహింపడు? అవునండి, సమస్తాన్ని ఇచ్చే గొప్ప దేవుడు, తన కుమారుని ఇచ్చివేసిన దేవుడు తన కుమారునితో పాటు సమస్తాన్ని కూడా మనకు అనుగ్రహింపచేసే గొప్ప దేవుడు కనుక మనం అందరం కూడా మరి ప్రభువుతో ఎలాగైతే మరి ఆ దావీదు అలాగే యోనాతాను హృదయం ఎలాగైతే పెనవేసుకుందో అలాగే మనం కూడా ఈరోజు ప్రమాణపూర్వకంగా ప్రభుతో కలిసి ఉండాలండి. ప్రభుకు హృదయం ఇవ్వాలండి. ప్రభు కొరకు మనం వేడుకోవాలండి. ప్రభుతో మనం లీలమైవ్వాలండి, ఏకం అవ్వాలి, పెనవేసుకోగలిగినటువంటి బంధం కలిగి ఉండాలి. అందుకొరకే అలాంటి ప్రాణాన్ని ఇవ్వగలిగినటువంటి మనం లక్ష్య పెట్టినవాడు, మన కొరకు చింతించేవాడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కనుక మనమందరం కూడా ఆయన తట్టు తిరుగుదాము. అలాంటి గొప్ప విశ్వాసం కలిగి జీవిద్దాము. ఇట్టి మాటలు మన ఇంట్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయగల తండ్రి, ఈ మాటల చేత మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మా యందు లక్ష్యం ఉంచుతున్న దేవుడు తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలయ్యా. మా కొరకు సింధించున్న దేవుడు తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ శరీర రక్తాన్ని ఇచ్చివేసినటువంటి గొప్ప దేవుడు కనుక ఇదిగో నాయన మేము కూడా తండ్రి నిన్ను ఆరాధించి అయ్యా నీలో ఏకమయ్యే గొప్ప ధన్యత మాకు అందరికీ దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడుగు పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.